హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో హెల్దీగా గోధుమ పిండితో పిజ్జా బంప్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదా ఈవినింగ్ టైంలో స్నాక్లా అయినా అప్పటికప్పుడు క్విక్ అండ్ ఈజీగా ఇలా పిజ్జా బంప్స్ని చేసి పెట్టొచ్చు. పిజ్జా బర్గర్కి బదులుగా అంతకు మించి రుచిగా హెల్తీగా పిల్లలకి ఎలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ స్నాక్ని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి తగినన్ని వాటర్ని తీసుకొని అందులోకి ఒక స్వీట్ కార్న్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోగా మరొక బౌల్లోకి 1.5 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులోకి అరకప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పంచదార, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడాని 1 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఒరిగానో, 1 టేబుల్ స్పూన్ బటర్ని తీసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవడానికి నేను తీసుకున్న వాటర్లో 1/2 కప్పు వాటర్ మాత్రమే అవసరమయ్యాయండి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి 1 టీ స్పూన్ బటర్ని అప్లై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని పిండిని 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. మరో పక్కన స్వీట్ కార్న్ కూడా చక్కగా ఉడికింది కదా. ఇలా ఉడికించుకున్న స్వీట్ కార్న్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత స్వీట్ కార్న్ని ఇలా నైఫ్తో కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న స్వీట్ కార్న్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి అరకప్పు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు టమాటో ముక్కలు, అరకప్పు కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ఒరిగానో, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అరకప్పు చీజ్ తురుముని తీసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే చీజ్ని 1 కప్పు వరకు కూడా తీసుకోవచ్చు. అలాగే స్పైసీగా కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ని మిరియాల పొడిని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. ఇలా బాగా కలిపాక ఈ స్టఫింగ్ని రెడీగా పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. తరువాత చిన్న నిమ్మకాయ సైజంత పిండి ముద్దని తీసుకొని ఇలా ఉండలా చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకేసారి కాకుండా సగం వరకు పిండిని ఇలా ఉండల్లా చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి రోలర్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ పూరీలా ఒత్తుకోవాలి. పూరీని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్గా చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి. తరువాత వీడియోలో చూపిస్తున్న విధంగా అంచులని ఇలా దగ్గరికి తీసుకుంటూ ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా ఇలా జాగ్రత్తగా క్లోజ్ చేయాలి. అంచులని ఇలా దగ్గరికి తీసుకున్న తర్వాత ఎడ్జెస్ని ఇలా లైట్గా ప్రెస్ చేసి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండి ముద్దని అరచేతిలోకి తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిజ్జా బామ్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మరొక పిజ్జా బామ్ని రెడీ చేసుకుందాం. పిండి ముద్దని ఇలా పూరీలా రోల్ చేసుకున్న తరువాత పైనుండి సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకోవాలి. ఇప్పుడు రోలర్తో ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకుంటే కొత్తిమీర చక్కగా పిండికి అతుక్కుపోతుంది. ఇలా రోల్ చేసుకున్న పూరీని రివర్స్లో తీసుకొని మధ్యలో స్టఫింగ్ని పెట్టుకొని అంచులని ఇలా దగ్గరికి తీసుకుంటూ క్లోజ్ చేయాలి. ఇలాగే పిండి మొత్తాన్ని పిజ్జా బంప్స్లా రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవడం కోసం రోటీ పెనాన్ని తీసుకొని బాగా వేడి చేసుకోవాలి.
ఈ పిజ్జా బంప్స్ని ఫ్రై చేసుకోవడానికి దోశ ప్యాన్ కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ కానీ అస్సలు పనికిరాదండి. ఇలా రోటీ పెనాన్ని కానీ లేదా ఏదైనా ఐరన్ పెనాన్ని కానీ తీసుకోవాలి. ఇలా తీసుకున్న పెనాన్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. తరువాత మనం రెడీ చేసుకున్న పిజ్జా బంప్స్ని ఇలా రివర్స్లో తీసుకొని నీళ్ళతో కొద్దిగా తడి చేసుకోవాలి. ఇలా చేయడం వలన పిండి చక్కగా ప్యాన్కి అతుక్కుపోతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దని పెనం పైకి తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒక వాయికి 2 లేదా 3 పిజ్జా బంప్స్ని తీసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. 1 నిమిషం తర్వాత పెనాన్ని ఇలా రివర్స్లో బోర్లించి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. పెనాన్ని ఇలా అటు ఇటు జరుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పిజ్జా బంప్స్ని అన్ని వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత పెనాన్ని మళ్ళీ రివర్స్లో తీసుకోవాలి. ఇలా కాల్చుకున్న పిజ్జా బంప్స్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒకేసారి 2-3 కాల్చుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని కూడా కాల్చుకోవచ్చు. వీటిని కాల్చుకునేటప్పుడు పిండిని ఖచ్చితంగా నీళ్ళతో తడి చేసుకోవాలండి. అప్పుడే పిండి చక్కగా ప్యాన్కి అతుక్కుపోతుంది. ప్యాన్ని ఇలా అటు ఇటు జరుపుకుంటూ కాల్చుకుంటే పిజ్జా బంప్స్ అన్ని వైపులా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలాగే పిండి మొత్తాన్ని పిజ్జా బంప్స్లా కాల్చుకొని తీసుకోవాలి. పైనుండి కొద్దిగా బటర్ని అప్లై చేసుకుని వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా బంప్స్ రెడీ. పిల్లలు పిజ్జా బర్గర్ అడిగినప్పుడు అప్పటికప్పుడు క్విక్ అండ్ ఈజీగా ఇలా గోధుమ పిండితో హెల్దీగా పిజ్జా బంప్స్ని చేసి పెట్టండి. పిల్లలు డెఫినెట్గా లైక్ చేస్తారు. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.